మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ ను నియంత్రించాలని సూచించారు మంత్రి సీతక్క. మేడారంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు మంత్రి సీతక్క. మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఐటీడీ నుంచి బాధ్యత తీసుకున్నటువంటి పిఓ గారికి, ఏఎస్పీ గారికి, ఇతర అధికారులకు అందరికీ కూడా పిల్లలకు పెద్ద ఎత్తున ఈ ప్లాస్టిక్ రహిత మేడారాన్ని నిర్వహించడం కోసం మరి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్కి అందరికీ, భక్తులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తే తాగే గ్లాసు ప్లాస్టిక్, తినే ప్లేటు ప్లాస్టిక్, అదేవిధంగా ప్రతిదీ కూడా ప్లాస్టిక్ తో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా పర్యావరణానికి ముప్పే కాకుండా ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడేటువంటి రకరకాల జబ్బులు కూడా వ్యాపిస్తా ఉన్నాయి. ఈరోజు చూస్తే మరి ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఊర్లో క్యాన్సర్ వ్యాపిస్తా ఉంది. అదే విధంగా మరి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, రకరకాల జబ్బులను కూడా వెంటాడడానికి ఈ ప్లాస్టిక్ అనేది ఒక భూతంలా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మరి భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. దయచేసి మేడారంకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా మీరు సాధ్యమైనంత వరకు ఇతరుల ప్రాణాలను కాపాడాలంటే మనము ప్లాస్టిక్ వాడొద్దు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ జాతరకు వచ్చేటప్పుడు ఒక క్లాత్లలో కట్టుకొచ్చుకోండి, లేదా ఒక పేపర్ ప్యాక్ చేసుకొచ్చుకోండి, లేదా ఇంకేదన్నా వేరే పద్ధతిలో తీసుకురండి. కానీ ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ వేయడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జాతర తర్వాత విష జ్వరాలతో బాధపడుతూ అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి. మరి రోజుల తరబడి హాస్పిటల్లో కూడా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఎంత భక్తి భావంతో సమ్మక్క సారలమ్మ సన్నిధికి వచ్చి మరి మీరు బాగుండాలని మొక్కుకొని పోతారో, ఆ యొక్క మొక్కు నిజంగా దేవుడికి ముట్టాలంటే ఇతరులు కూడా బాగుండాలన్నటువంటి ఆలోచనతోటి మరి ప్లాస్టిక్ రహితంగా మీరు ఇక్కడికి రావాలని కూడా సమ్మక్క సారలమ్మ భక్తులను వేడుకుంటూ, తప్పకుండా రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత మేడారంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా మరి తల్లుల దగ్గరకు వచ్చే విధంగా కృషి చేద్దామని తెలియజేస్తూ ఈరోజు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇనిషియేట్ తీసుకున్నటువంటి మరి ఇతర సంస్థలకు కూడా పేరు పేరున నమస్కారాలు. పత్రికా మీడియా సోదరులు కూడా ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేయండి. ఎందుకంటే మన జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ ఊర్లన్నీ కూడా మరి విషవలయంలో చిక్కుకొని ఇబ్బంది పడతా ఉన్నారు, రోజుల తరబడి హాస్పిటల్లో ఉంటున్నారు. కాబట్టి వారి ప్రాణాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా పర్యావరణం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఈ పచ్చని అడవులలో వెలిసిన సమ్మక్క సారలమ్మ మరి పర్యావరణం అంటే అడవులలోనే తల్లులు కొలువై ఉన్నారు. కాబట్టి ఈ అడవుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఈ ప్లాస్టిక్ రహిత మేడారంగా నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించారు.